రష్యా విమాన ప్రమాదంలో సిబ్బంది సహా ప్రయాణికులంతా మరణించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ఎగిసిన మంటలకు మృతదేహాలు కాలి బూడిదైపోయి ఉన్నాయి. మృతదేహాలను అంబులెన్స్లో ఈజిప్ట్ రాజధాని కైరోకి చేరుస్తున్నారు. దుర్ఘటన ఎలా జరిగింది, ఐసిస్ ప్రకటించుకున్నట్లు ఈ ఘాతుకానికి పాల్పడింది వారేనా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. విమానానికి చెందిన బ్లాక్ బాక్సులు లభిస్తే తప్ప కారణాలు పూర్తిగా వెల్లడించలేమని అధికారులు చెబుతున్నారు. ఈ విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు ఒకరోజు సంతాప దినంగా ప్రకటించారు. తమ వారి వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రయాణికుల బంధువులతో విమానాశ్రయాలు నిండిపోయాయి. 224 మందితో వెళ్తూ ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పంలో రష్యా విమానం కూలిపోయిన ఘటనలో అంతా చనిపోయినట్లు ఈజిప్టు ప్రకటించింది. మెట్రోజెట్ సంస్థకు చెందిన ఎయిర్బస్ A321 విమానం KGL 9268 ఈజిప్ట్లో షామ్ ఆల్ షేక్లోని రెడ్ సీ రిసార్ట్స్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్కు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన 23 నిమిషాలకే గగన రద్దీ నియంత్రణ కేంద్రానికి మెట్రోజెట్ విమానానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. తర్వాత కూలిపోయిందన్న సమాచారం అందర్నీ కలిచివేసింది. ఎయిర్బస్ A321 విమానం సినాయ్లోని పర్వత ప్రాంతాల్లో కూలినట్లు గుర్తించిన ఈజిప్టు అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకున్న వారెవరూ బతికే అవకాశం లేదని ఈజిప్టు ప్రధానమంత్రి షరీఫ్ ఇస్మాయిల్ ప్రకటించారు. ప్రమాదంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఇస్మాయిల్ మృతదేహాలు తరలించిన ఆస్పత్రిని సందర్శించారు. ప్రమాదంలో 17 మంది చిన్నారులు, 138 మంది మహిళలు ఉన్నారని ఈజిప్షియన్ మంత్రిమండలి ప్రకటించింది. వీరితో పాటు మృతుల్లో విమానం నడిపే సిబ్బంది 7 ఉన్నట్లు వెల్లడించింది. ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని కొన్ని గంటల్లోనే గుర్తించిన అధికారులు చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. మృతదేహాలను ప్రమాద బారిన పడి వేరుపడిన శరీర భాగాలను ప్రత్యేక అంబులెన్స్లో రెడ్ సీ నగరంలోని సైనిక్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి 15 ప్రత్యేక అంబులెన్సు ఏర్పాటు చేసి కైరోలోని ఆస్పత్రికి పంపిస్తున్నారు. దొరికిన మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ప్రమాదంలో మంటలు ఎగిసిపడటం వల్ల మృతదేహాలు కాలి బూడిదైపోయాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు బంధువుల DNA సేకరిస్తున్నారు. దీనికోసం విమానాశ్రయంలో మానసిక నిపుణులను, వైద్యులను ఉంచారు. విమాన ప్రమాదంలో మరణించిన వారికి శవ పరీక్షలు పూర్తి చేసి ఈజిప్టులోని రష్యన్ రాయబార కార్యాలయానికి పంపించారు. అక్కడి నుంచి రష్యాకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు వేగవంతం చేశారు. విమానానికి ఉన్న బ్లాక్ బాక్స్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నంత వరకే గగన రద్దీ నియంత్రణ వ్యవస్థతో సంబంధాలున్నాయని, ఆ తర్వాత తెగిపోయాయని ఈజిప్షియన్ విమానయాన అధికారులు వెల్లడించారు. అప్పటికే విమానంలో ఏదో లోపం తలెత్తిందని, అత్యవసరంగా ల్యాండింగ్ కోసం సమీపంలో ఉన్న విమానాశ్రయం వివరాలు పైలట్లు అడిగారని చెప్పారు. వైర్లెస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సమాచారం ఇవ్వలేకపోయామని, ఇంతలో ఘోరం జరిగిపోయిందని అధికారులు తెలిపారు. ఈ విమానంలో చాలా సమస్యలు ఉన్నట్టు సిబ్బంది గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారనే కథనాలు రష్యా మీడియాలో వస్తున్నాయి. విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకరోజు సంతాప దినం ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలు రష్యా తీసుకొచ్చేందుకు ఈజిప్టు అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ప్రమాదానికి కారణాల అన్వేషణలోనూ వారి సాయం తీసుకోవాలని సూచించారు. ప్రమాద వార్త తెలియగానే ప్రయాణికుల బంధువులు ఈజిప్ట్లో షామ్ ఆల్ షేక్లోని రెడ్ సీ రిసార్ట్స్ విమానాశ్రయానికి, రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని పుల్కోవో విమానాశ్రయానికి భారీగా తరలివస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆప్తుల కోసం ఆరా తీస్తున్నారు. తమ వారి పరిస్థితి ఏంటని అడిగి తెలుసుకుంటున్నారు. మీడియాకు వారి చిత్రాలు చూపిస్తూ కుమిలిపోతున్నారు. సెలవుల్లో సరదాగా గడిపేందుకు చాలా మంది రష్యన్లు ఈజిప్ట్లోని పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తుంటారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా అలాంటి వారే ఎక్కువ మంది. వారి పూర్తి వివరాలు తెలియక ప్రయాణికుల బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రష్యా రాయబార కార్యాలయం వద్దకు ప్రజలు వచ్చి విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ పుష్పగుచ్చాలు ఉంచి కాసేపు మౌనం పాటిస్తున్నారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రాబల్యమున్న ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ గత 4 ఏళ్లుగా ఈజిప్టు దళాలు ISIS తీవ్రవాదులతో పోరాడుతున్నాయి. అలాంటి ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతలో ఈ ప్రమాదానికి తామే కారణమంటూ ISIS ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇందులో నిజానిజాలు ఏంటన్నది విమానానికి చెందిన 2 బ్లాక్ బాక్సులు లభిస్తే తప్ప తెలియదని ఈజిప్టు అధికారులు చెబుతున్నారు.